స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి, ఎలా జరుగుతాయి, రిజర్వేషన్లు అనేది అమలు సాధ్యమా లేకుంటే పాత పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళబోతుందా అన్న ప్రశ్నలు అయితే వినిపిస్తున్న సందర్భంలో గురువారం జరిగిన తెలంగాణ క్యాబినెట్లో అయితే మాత్రం రెండు కీలకమైన నిర్ణయాలు అయితే తీసుకున్నారు. ముందుగా ఎన్నికల విషయంలో మాత్రం హైకోర్టు విచారణ నేపథ్యంలో హైకోర్టు ఏం చెప్తుందో దాన్ని బట్టి అయితే మాత్రం ఫైనల్ డిసిషన్ చూద్దామని కూడా ఈ అంశాన్ని అయితే మాత్రం ప్రస్తుతానికైతే మాత్రం పెండింగ్లో పెట్టారు. ఇక జూబ్లీహిల్స్ ఎన్నికల విషయంలో పూర్తిగా ఫోకస్ పెట్టి ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఆలోచన చేద్దామని కూడా మంత్రిమండలిలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఒకవైపు హైకోర్టులో వచ్చే నెల అంటే నవంబర్ 3వ తారీఖున విచారణ ఉంది. ఈ విచారణలో హైకోర్టు చెప్పేదాన్ని బట్టి 7వ తారీఖున మరోసారి క్యాబినెట్ సమావేశం జరుగుతున్న సందర్భంలో ఈ 3వ తారీఖు ఏదైతే హైకోర్టు ఏం చెప్తుందో దాన్ని బట్టి 7వ తారీఖు అయితే మాత్రం ఇక డిసిషన్ తీసుకుందాం, ఏదో ఒకటి తాడో పేడో తేల్చుకుందాం, ఇక ఎన్నికల్లోకి అయితే మాత్రం వీలైనంత త్వరగా వెళ్ళేటట్టుగా ప్లాన్ చేద్దామని కూడా మంత్రిమండలి అయితే నిర్ణయం తీసుకున్నారట. అందులో భాగంగా చాలామంది అయితే మాత్రం ఇక స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఒక సంచలనమైన నిర్ణయం రాబోతుంది. ఎన్నికలపైన డేట్లు రాబోతున్నాయి, ఎన్నికలపైన కూడా ఒక కీలకమైన నిర్ణయం ఉంటుందని కూడా గురువారం అయితే మాత్రం పెద్ద ఎత్తున చాలామంది కూడా ఎక్స్పెక్ట్ చేశారు. అయితే ఇటు సుప్రీంకోర్టు హైకోర్టులో తేల్చుకోవాలని చెప్పడం, అలాగే హైకోర్టు కూడా ఇటు 3వ తారీఖు కూడా నవంబర్ 3వ తారీఖున విచారణ నేపథ్యంలో ఇక ఏమవుతుందో దాన్ని బట్టి విచారణ సందర్భాన్ని బట్టి హైకోర్టు చెప్పిన దాన్ని బట్టి రిజర్వేషన్లతోనే వెళ్ళడమా, పాత పద్ధతిలో వెళ్ళడమా, పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చి వెళ్ళడం అనేది మాత్రం ఇక నెక్స్ట్ వచ్చే క్యాబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇది ఒక నిర్ణయం అయితే మరోవైపు ఇద్దరు పిల్లల నిబంధనను కూడా ఎత్తివేస్తూ క్యాబినెట్ ఇక ఆమోదం కూడా వ్యక్తం చేసింది. ఇప్పటివరకు మొన్నటి వరకు కూడా చర్చ జరుగుతుంది. ఇద్దరు పిల్లల విషయంలో మాత్రం ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణలో మాత్రం ఆ నిబంధన ఉంది. ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది ఉంటే మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం అయితే మాత్రం అభ్యర్థులకు లేదు. అయితే ఇది చాలా పెద్ద ఎత్తున డిమాండ్ రావడం, చాలామంది కూడా దీన్ని మారుస్తే బాగుంటుంది, స్థానిక సంస్థల్లో పోటీ చేయాలని చాలామందికి ఉన్నప్పుడు కూడా పిల్లల నిబంధన కారణంగా వాళ్ళు రాజకీయాల్లో ఎదగలేకపోతున్నారు, అవకాశాలు రావట్లేదని కూడా ఒక వర్గం నుండి ఎప్పటి నుండో డిమాండ్ ఉంది. ఇదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం అనూహ్యంగా ఈ నిర్ణయాన్ని అయితే తీసుకున్నది. గతంలో కూడా ఈ నిర్ణయం గతంలో పాత పద్ధతినే కొనసాగిస్తున్నామని చెప్పినప్పుడు కూడా తాజాగా అయితే మాత్రం ఇక క్యాబినెట్లో అయితే పాత పద్ధతిలో ఇక కుదరదు, దాన్ని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకోబోతున్నాం. 2018 సంబంధించిన ఏదైతే పంచాయతీరాజ్ చట్ట సవరణ ఉందో ఆ యొక్క నిబంధనలు ఎత్తివేస్తూ ఇక నిర్ణయం తీసుకుని త్వరలో ఇక ప్రత్యేకమైన ఆర్డినెన్స్ కూడా జారీ చేయబోతుంది. ఇలా రెండు అంశాలు అయితే మాత్రం తెలంగాణ క్యాబినెట్లో ప్రధానంగా నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. రిజర్వేషన్లు ఖరారు విషయం ఒకటి, మరోవైపు ఎన్నికలు ఎప్పుడు జరుగుతున్నాయని ఒకటి, అసలు ఎన్నికలు ఇప్పట్లో జరుగుతాయా లేదా మరింత ఆలస్యం అవుతుందని కూడా గ్రామీణ ప్రాంతాల్లో అయితే పెద్ద ఎత్తున అందరూ కూడా అనుకుంటున్నారు. ఇదే సందర్భంలో ఒకవైపు జూబ్లీహిల్స్ ఎన్నికలు సీరియస్గా ఫోకస్ పెట్టాల్సిన సమయం, మరోవైపు హైకోర్టులో కూడా ఈ సంబంధించిన విచారణ ఉండడం, హైకోర్టులో ఇప్పటికే ప్రభుత్వం కూడా కౌంటరు దాఖలు చేయాల్సిన అవసరం, ఆ తర్వాత ఎవరైతే ఈ పిటిషనర్ ఉండో ఆయన మళ్ళీ ఇంకొక పిటిషన్ కూడా కౌంటర్ దాఖలు చేయాల్సిన అవసరం ఉంది. ఇదే సందర్భంలో ఇటు ఎన్నికలపైన ముందస్తుగా ఈ పార్టీకి ఎప్పుడో లోకల్ బాడీ ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉండే, కానీ ఇక కోర్టు నిబంధన కారణంగా, కోర్టు తీర్పుల కారణంగా ఇక మరింత ఆలస్యం పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే మాత్రం జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉండబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఇటు సుప్రీంకోర్టు హైకోర్టు అయితే మాత్రం ఒక విషయాన్ని అయితే స్పష్టంగా చెప్పింది. ఇన్ని సమస్యలు ఉన్నా, ఇన్ని కేసులు పెండింగ్లో ఉన్నా కానీ పాత పద్ధతిలో ఎన్నికలు నిర్వహించడానికైతే మాత్రం మేమైతే ఆమోదం అయితే వ్యక్తం చేస్తున్నాం. మీరైతే మాత్రం నోటిఫికేషన్ విడుదల చేసుకొని ఎప్పుడైనా కానీ షెడ్యూల్ ప్రకటించుకొని ఎన్నికల్లోకి వెళ్ళొచ్చు అనేది మాత్రం రెండు ప్రధాన కోర్టులు అయితే చెప్పాయి. ఈ పాత పద్ధతిలో వెళ్ళడానికైతే మాత్రం ఎలాంటి అడ్డంకులు లేవు, కానీ రిజర్వేషన్ల ప్రకారం వెళ్ళాలంటే మాత్రం మరి సుప్రీంకోర్టు ఏదైతే 50% కట్ ఆఫ్ ఉన్నది దాన్ని దాటకుండా ఉండే ఒక నిబంధన ఉంది. దాంతోపాటు ఇటు పిటిషనర్స్ వేసిన కేసులు, గతంలో ఇచ్చిన తీర్పులు అవన్నీ కూడా ఎగ్జాంపుల్ ఉండడంతో ఎన్నికల నిర్వహణ విషయంలో మాత్రం సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఏ నిర్ణయం తీసుకునే అవకాశం లేకుండా పోయింది. అలాగే హైకోర్టు ఇచ్చే విచారణ నేపథ్యం హైకోర్టు ఏం చెప్తుందో దాన్ని బట్టి కూడా మరోసారి సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశం కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే యోచిస్తుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు చెప్పిందల్లా హైకోర్టులో విచారణ జరుగుతుందిగా, ముందు ఆ విచారణ అయిపోయిన తర్వాత మా దగ్గరికి రండి అని చెప్పడంతో నెక్స్ట్ ఇక హైకోర్టు చెప్పేదాన్ని బట్టి సుప్రీంకోర్టుకు మరోసారి వెళ్ళే ఆలోచన ఉన్నట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ
లోకల్ బాడీ ఎన్నికలపైన అందరి దృష్టి ఉంది. లోకల్ బాడీ ఎప్పుడు ఉండబోతున్నాయి, ఎలా ఉండబోతున్నాయి అనే దానిపైన మాత్రం ఇటు ఫోకస్ అయితే ఉంది. ఇదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలా ముందడుగు వేయబోతుంది, ఏం చేస్తుంది అనేది కూడా అందరూ కూడా ఒక కన్ఫ్యూజన్ స్టేట్మెంట్ అయితే ఉంది. ఇదే సందర్భంలో రిజర్వేషన్ల ఖరారు ఎట్లా చేస్తారు, అసలు పాత పద్ధత లేకపోతే పార్టీ పరంగా ఇస్తారా, లేకపోతే మరింత ఆలస్యం అవుతుందా ఎన్నికలు అనేది మాత్రం ఇటు ఆశావాళ్ళు రాజకీయ పార్టీలో విశ్లేషకుల్లో కూడా ఉంది. దీనికి మరి ఒక కొలిక్కి ఎప్పుడు వస్తుందో చూడాల్సిన అవసరం ఉంది. ఇక ఈ ఇద్దరు పిల్లల నిబంధన విషయంలో మాత్రం ఇక త్వరలో ఇక ఆర్డినెన్స్ జారీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం క్యాబినెట్ అయితే ఇక ఆమోదం వ్యక్తం చేసింది. త్వరలో ఇక ఆ యొక్క నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. అన్ని రాజకీయ పార్టీలు, బీసీ సంఘాల నుండి, ప్రతిపక్ష పార్టీల నుండి అయితే మాత్రం పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చిన మాట ప్రకారం 42% రిజర్వేషన్లు చట్టబద్ధంగా కల్పించాలి తప్ప పార్టీ పరంగా ఇస్తే మాత్రం ఒప్పుకునే లేదని ఇటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్, బీసీ సంఘాలు అంటున్నాయి. మరోవైపు కోర్టు తీర్పుల కారణంగా ఏ రకంగా వెళ్తే బాగుంటుంది, షెడ్యూల్ నెంబర్ 9లో చేర్చడం పైన ఎంత ఒత్తిడి చేస్తే మరి కేంద్రం యాక్సెప్ట్ చేస్తుందా, ఏ రకంగా వెళ్ళాలనే దానిపైన మరొక వైపు రాష్ట్ర ప్రభుత్వం అయితే చూస్తుంది. చూడాలి మరి ఈ యొక్క జరుగుతున్న చర్చ నేపథ్యంలో, సందిగ్ధమైన వాతావరణం నేపథ్యంలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది, హైకోర్టు ఎలాంటి విచారణ చేయబోతుంది, ఆ విచారణ తీర్పును బట్టి మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం ఒక టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తుంది. ఏదైనప్పటికీ స్థానిక సంస్థల ఎప్పుడు ఎన్నికలు అనేది మాత్రం ఆశావాళ్ళు మాత్రం అందరూ ఎదురు చూస్తున్నారు. మరి దానికి త్వరలో ముగింపు పడుతుందా, మరింత ఆలస్యం అవుతుందా అని మాత్రం మరికొద్ది రోజుల్లో దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.